నిన్న ఒక సైనికుడికి సంబంధించినటువంటి ఇంటి ధ్వంసం వ్యవహారం ఒకటైతే, ఇప్పుడు తాజాగా ఎంపీపీకి సంబంధించినటువంటి బెదిరింపులు. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఎందుకంటే ఈనాడు జ్యోతి ఎట్లాగో రాయట్లేదు కాబట్టి. ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా అధికారం బలంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ రాజకీయానికి దిగిందంటూ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు ఎంపీపీని బెదిరించి అధికార బలాన్ని ఉపయోగించి ఆయన మండల సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకుంది. రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేలా చేసింది. శనివారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయించింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి 144 సెక్షన్ విధించి భారీ సంఖ్యలో కార్యకర్తలతో హంగామా సృష్టించింది. 9 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలో చేర్చుకుంది. ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పదవిని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తుంది అన్నటువంటిది. ఇది గ్రౌండ్ లెవెల్లో ఇంతకుముందు అంటే వాళ్ళకి జరగలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ టైంలో మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగలేదు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగలేదు. పంచాయతీల ఎన్నికలు జరగలేదు. కాబట్టి వైసీపీ డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి సాధించింది. ఇప్పుడు వాటిని స్థానిక సంస్థలు ఇప్పుడు మొన్న వైజాగ్ చేర్చుకుంటున్నారు. అట్లాగే తిరుపతి, పుంగనూరు అట్లాగే ఇప్పుడు ఇది కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే అటుకు చేరే ప్రయత్నం వీళ్ళు కూడా ఎందుకు చేస్తారంటే అటు పక్కకి. ఇందులో ఎంపీపీని బెదిరించారు అంటే బేసిక్గా సొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళే అమ్ముడుపోయినప్పుడు ఏం చేస్తారు?